ఇరాన్ ఇప్పుడు హార్మోజ్ జలసంధిని బంధించేసింది. బంధించడమే కాకుండా కొన్ని నౌకల దగ్గర డబ్బులు కూడా వసూలు చేస్తుంది. ఈ విషయాన్ని లాయిడ్స్ లిస్టే ఒక నివేదిక అయితే వివరించింది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రపంచ దేశాల నుంచి అమెరికా మీద తీవ్ర ఒత్తిడి అయితే ఉంది. ఇప్పుడు ఇరాన్ని తన దారికి తెచ్చుకోవడానికి అమెరికా ఏం చేస్తుంది అంటే కర్గు దీవిని ఆక్రమించాలని చూస్తుంది. కర్గు దీవి కనుక ఆక్రమణకు గురైతే ఇరాన్ ఉక్కిరిబిక్కిరి అవుద్ది. కానీ అది అంత ఆశామాశయం కాదు. కర్గు దీవిని కనుక అమెరికా ఆక్రమించాలని చూస్తే ఇరాన్ క్షిపణ దాడులు చేస్తుంది, అలాగే మిగతా డ్రోన్ దాడులు చేస్తుంది. దానివల్ల తీవ్రంగా నష్టం ఏర్పడుతుంది. ఇప్పటి వరకైతే అమెరికా ఎటువంటి గగనయాన దాడులు చేయలేదు, అంటే వైమానిక దాడులు చేయలేదు. కానీ ఇప్పుడు అదే చేస్తాం, మేము హార్మోజ్ జలసంధిని ఫ్రీ చేస్తాం, నిర్బంధం నుంచి బయటపడేలా చేస్తాం, మా యొక్క యుద్ధ విమానాలు కూడా వస్తాయి, అలాగే అపాచీ హెలికాప్టర్లు కూడా వస్తున్నాయి అని చెప్పింది. కానీ ఇప్పటి వరకు రంగంలోకి దింపలేదు. కానీ కర్గు దీవిని మొదట స్వాధీనం చేసుకొని ఆ తర్వాత హార్మోజ్ని పూర్తిగా ఫ్రీ చేయాలని చూస్తుంది. కర్గు దీవిని కనుక అమెరికా ఆధీనం చేసుకుంటే ఇరాన్ ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది. ఎందుకు అంటే ఇరాన్కి ప్రధానమైనటువంటి ఆర్థిక వనరు అదే. 90% ఇక్కడి నుంచే వ్యాపారం జరుగుతుందంట. ఎందుకంటే తన యొక్క ఇంధన క్షేత్రాల నుంచి డైరెక్ట్గా ఈ దీవికి పైప్ లైన్ వేసుకొని ఇక్కడ నుంచి ప్రతి దేశానికి ఏ దేశంతో ఒప్పందాలు చేసుకుందో ఆ దేశాలకి చమురుని ఇస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి చమురు అయితే 90% వెళ్తుంది. అంటే ఇదే ప్రధానం ఇరాన్కి. ఇప్పుడు ఈ దీవి మీదే అమెరికా మొత్తం పూర్తిగా పట్టు సాధించాలని చూస్తుంది. దానికి తగ్గట్టుగా ప్రణాళికలు అయితే వేస్తుంది. ప్రస్తుతానికైతే ఇరాన్లో మేము ఎక్కడా కూడా సైన్యాన్ని దింపము అని చెబుతున్నటువంటి అమెరికా హార్మోజ్ని మాత్రం ఫ్రీ చేయడానికి పూర్తి ప్రయత్నాలు జరుగుతున్నాయి, మీరు త్వరలోనే చూస్తారన్న విధంగా మాట్లాడుతున్నారు ట్రంప్. బహుశా కర్గు దీవిని స్వాధీనం చేసుకోవడానికే ఈ ప్రయత్నాలు అయి ఉంటాయి.